అడుక్కోవడానికి అక్కడ అర్థం వేరు. అడుక్కోవడం వారికి పండుగ. అడుక్కుంటే సర్వపాపాలు పోతాయి, అన్ని సుఖాలే కలుగుతాయి. అడుక్కోవడానికి ఎలాంటి నామోషి ఉండదు. చులకనవుదామన్న భావన అస్సలు కనిపించదు. చిన్న పెద్ద తేడా లేదు. పేద ధనిక మాటే రాదు. అడుక్కున్న వాళ్లకు అడుక్కున్నంత పుణ్యం. ఇది సత్యమ్మ తల్లి ఆదేశం. అంతా అమ్మ చెప్పినట్లే వినాలి. ఎవరా సత్యమ్మ తల్లి, ఏంటా కథ తెలుసుకోవాలంటే తూర్పుగోదావరి జిల్లాలోని కొప్పవరం వెళ్లాల్సిందే. I hate that sound. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. బిచ్చమెత్తుకునే వాళ్లను మనం తక్కువగా చూస్తాం, కానీ అందులో కూడా ఓ హుందాతనం ఉంది. మన కోసం మనం అడుక్కుంటే చులకనైపోతాం, కానీ పరుల కోసం పాటుపడుతూ జోలే పడితే ఆ అడుక్కోవడానికి అర్థము పరమార్థము రెండూ మారిపోతాయి. మానవత్వం ఉన్న మనుషులుగా మన గౌరవం రెట్టింపు అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో అడుక్కు తినడానికి అటువంటి గౌరవమే దక్కుతుంది. ఇక్కడ 2 ఏళ్లకోసారి సత్యమ్మ జాతర జరుగుతుంది. సత్యమ్మ జాతర అంతా సందడి సందడిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు బిచ్చమెత్తుకుని తల్లి మొక్కు తీరుస్తారు. ఎంత అడుక్కుంటే అంత పుణ్యం. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వం దరిచేరనివ్వకూడదు. ఇదే సత్యమ్మ తల్లి మొక్కుల సారాంశం. ఇంకేముంది, ప్రతి 2 ఏళ్లకోసారి సత్యమ్మ తల్లి జాతర వస్తుందంటే ఊళ్ళో పిల్లలు పెద్దలు బిచ్చమెత్తుకోవడానికి రెడీ అయిపోతారు. బిచ్చమెత్తుకునే సంప్రదాయం కూడా చాలా సందడిగా జరుగుతుంది. జాతర వాతావరణానికి మరింత వన్నెలెద్దుతుంది. యుద్ధానికి వెళుతున్న సైన్యంలా అందరూ బొచ్చెలు పట్టుకుని బిచ్చమెత్తుకోవడానికి బయలుదేరతారు. ఈ సంప్రదాయం ఆషామాషిగా వచ్చిందా, సరదా కోసం పుట్టిందా, నవ్వుకోవడానికి పుట్టిందా, అందరినీ ఆకర్షించడానికి పుట్టిందా అంటే కానే కాదు. ఈ సంప్రదాయానికి పెద్ద చరిత్రే ఉంది. తరతరాలుగా సత్యమ్మ జాతరలో బిచ్చమెత్తుకునే సంప్రదాయం నడుస్తోంది. తమ పూర్వీకులు కూడా జాతర చాలా సందడిగా జరుపుకునే వారిని భక్తులంటుంటారు. వచ్చిన తర్వాత చాలా విశేషంగా వచ్చి సత్యమ్మ తల్లిని అప్పటి నుంచి కూడా మేము అందరం ఆవిడని దేవత కింద కొలుస్తూ ఉన్నాం. ఈ సంబరం 2 ఏళ్ళకి ఒకసారి చేయడం జరుగుతుంది. 2 ఏళ్ళకి ఒకసారి ఆ సంవత్సరానికి చాలా వృద్ధిలోకి వస్తుంది. మేము కూడా వృద్ధిలోనే ఉన్నాం. విచిత్ర వేషములు వేసుకొని ఇంటింటి తిరిగి ధనవంతుడైనా బీదవాడైనా ఈ విచిత్ర వేషములు వేసుకొని ఇంటింటికి తిరిగి డబ్బులు దండుకొని
అవి వచ్చిన ఆదాయం నామోసి లేక శ్రీ సత్తమ్మ తల్లి ఆలయంలోకి అందజేస్తాం. ఇది చాలా యాక్చువల్గా ఒక మంచి మెసేజ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. లైక్ వీ సెలబ్రేట్ వితౌట్ ఎనీ డిఫరెన్సెస్, లైక్ పేదవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా. ఇది ఒక విధమైన సంఘానికి ఒక మెసేజ్ లాంటిది. ఇక బిచ్చమెత్తుకునే వేషాల తీరే వేరు. పురాణాల్లోని పాత్రల వేషాలతో పాటు ఆధునిక బిచ్చగాళ్ల వేషాలు దాకా అన్ని అందరినీ అలరిస్తాయి. బుడుబుడి అడుగుల చంటిపాపులు, స్కూలుకెళ్లే బాలబాలికలు అందరూ వారికి తగ్గ వేషాల్లో ఆకట్టుకుంటారు. ఎక్కడ చూసినా ముఖానికి రంగులద్దుకున్న భక్తులే. ఈ జాతరను వీరు ఎంత ఓన్గా చేసుకుంటారంటే అక్కడ క్రియేట్ అయిన వాతావరణమే చెప్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన పోకిరి సినిమా ప్రభావం ఈ జాతరపై కూడా పడింది. అందులో బిచ్చగాడి పాత్రలో ఆలీ పండించిన కామెడీ అంతా ఇంత కాదు. బాబ్ 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 అంటూ బొచ్చెలు పట్టుకుని జాతరలోని బిచ్చ బృందం కూడా కడుపుబ్బా నవ్విస్తూ సత్యమ్మ జాతర ప్రాశస్త్యాన్ని నలుగురికి చాటి చెప్తోంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏంట్రా కాల్ తీసేది? లే ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? మాట్లాడుతూ మర్యాద దక్కదని చెప్తా. అత్తి ఏంటి అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం ఏంటా? థ్యాంక్స్ మేడం. పోనీ ఇక్కడ బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్న వాళ్ళంతా పేదవాళ్ళ, కష్టాలు పడుతున్న వాళ్ళ, పూటకు గతి లేని వాళ్ళ అంటే కానే కాదు. వీళ్ళంతా శ్రీమంతులు, పుష్కలంగా డబ్బున్న మనుషులు. అయినా ఇక్కడికి వచ్చాక డబ్బున్న వాళ్ళమన్న భావన పోతుంది. జాతరలో అందరూ సమానమే. సత్యమ్మ తల్లి అనుగ్రహం కోసం అందరూ సమానంగా కష్టపడాల్సిందే. అడుక్కొని మొక్కు తీర్చవలసిందే. ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు మొదలుకొని అన్ని రంగాల వాళ్ళు ఈ జాతరలో భాగస్వాములవుతారు. ఒకరికి ఒకరు తోడే భక్తిగా సత్యమ్మ తల్లిని కొలుస్తారు. ఒక
ఒకప్పుడు కొప్పవరం గ్రామం కరువు కాటకాలతో అల్లాడేది. పంటలు లేక పన్నులు లేక జనం పస్తులుండేవాళ్ళు. ఏం చేయాలో దిక్కుతోచిన సమయంలో సత్యమ్మ తల్లిని కొలిచారు. సత్యమ్మ తల్లి తమ కష్టాలు తీర్చి ఆదుకుందనేది గ్రామస్తుల మాట. చివరికి పండిన పంటల్ని సైతం దొంగలు దోచుకుంటుంటే సత్యమ్మ తల్లి జనాన్ని మేల్కొల్పిందట. ఆ ఊరిని కంటికి రెప్పలా కాస్తున్న సత్యమ్మ తల్లి కోసం ఆ గ్రామస్తులు ఏం చేయడానికైనా సిద్ధం. ఆ ఊరిని వదిలేసి ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు కూడా జాతర టైంలో ఇక్కడికి వచ్చి అడుక్కుంటారు, అందరితో కలుస్తారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగుండాలనే సూత్రానికి అద్దం పడుతుంది ఈ జాతర. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేడే పర్లేదు బాబు.